హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ని తెలుగులో స్నేహితులు అంటారు. అనగనగా ఒక ఫారెస్ట్లో చాలా పెద్ద రివర్ ఉంది. ఆ రివర్లో ఒక ఫిష్ ఉండేది. ఆ ఫిష్కి రివర్ పక్కన ఒక ట్రీ ఉండేది. ఆ ట్రీ మీద ఒక ప్యారెట్ ఉండేది. ప్యారెట్ని తెలుగులో ఏమంటారు? చిలుక. ప్యారెట్కి ఫిష్కి మంచి ఫ్రెండ్షిప్ అనమాట. అవి రోజంతా చక్కగా మాట్లాడుకునేవి, చాలా ఆటలాడుకునేవి, చాలా హ్యాపీగా ఉండేవి. ఒకరోజు మాట్లాడుకుంటుంటే ఫిష్, రివర్ ఎంత బాగుంటుందో తెలుసా, రివర్ లోపల చాలా కలర్ స్టోన్స్ ఉంటాయి, రకరకాల మొక్కలు ఉంటాయి, ఎన్ని కలర్స్లో ఫిష్లు ఉంటాయో తెలుసా అని చెప్పింది. అప్పుడు ప్యారెట్, అవును, ఇక్కడ కూడా ఫారెస్ట్లో చాలా ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, నేను రోజుకొక రకం ఫ్రూట్స్ తింటాను తెలుసా అని చెప్పింది. అప్పుడు ఫిష్, అవును, మనం చాలా గుడ్ ఫ్రెండ్స్ కదా, అంటే నాకు నచ్చినవన్నీ నీకు నచ్చాలి, నీకు నచ్చినవన్నీ నాకు నచ్చాలి. అయితే మనం ఏం చేద్దామంటే, నేనుండే ప్లేస్కి నువ్వు రా, అప్పుడు నీకు అవన్నీ నచ్చుతాయి కదా, తర్వాత నువ్వు ఉండే ప్లేస్కి నేను వస్తాను అని చెప్తుంది. సరే అని చెప్పి ప్యారెట్ ఓకే అంటుంది. అప్పుడు ఫిష్ ప్యారెట్ని తీసుకొని రివర్ లోపలికి వెళ్తుంది. ప్యారెట్కి రివర్ లోపలికి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రివర్ లోపల చాలా బాగుంటుంది. కలర్ స్టోన్స్ ఉంటాయి, రకరకాల మొక్కలు ఉంటాయి. వావ్, నేను కూడా ఫిష్తో పాటు స్విమ్మింగ్ చేస్తున్నాను అనుకుంటుంది. కానీ కొంతసేపటికి ప్యారెట్కి బ్రీత్ అందదు, అంటే గాలి అందదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు ప్యారెట్ ఫిష్ తోటి, ఫిష్ నాకు చాలా అనీజీగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అనగానే ఫిష్ గబగబా ప్యారెట్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అమ్మయ్య అనుకుంటుంది ప్యారెట్ బయటకు వచ్చాక. కొంతసేపు నాకు ప్యారెట్, సరే ఇప్పుడు నువ్వు నా ప్లేస్కి రా అని చెప్తుంది. ఫిష్ ఓకే నేను వస్తాను, నీతో పాటు ఎగురుతాను అంటుంది. తర్వాత ఫిష్ ఎంత ట్రై చేసినా అక్కడే ఉంటుంది. ఫిష్కి ఎగరడం వస్తుందా? రాదు కదా. చాలాసేపు ట్రై చేశాక ఇద్దరు ఫ్రెండ్స్కి చాలా బాధ అనిపిస్తుంది. మేమిద్దరం చాలా గుడ్ ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ ఒకళ్ళ ప్లేస్కి ఒకళ్ళు కూడా వెళ్ళలేము. ఒకళ్ళకి నచ్చినవి ఇంకొకళ్ళకి నచ్చవు, మేము ఎప్పటికీ గుడ్ ఫ్రెండ్స్ కాము అని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఎంతోసేపు నుంచి వాళ్ళిద్దరినీ చూస్తున్నా ఒక క్రేన్ వస్తుంది. అది చాలా పెద్దదనమాట. పెద్దవాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఆ క్రేన్ వచ్చి, క్రేన్ అంటే కొంగ, బర్డ్ చాలా బాగుంటుంది. ఓకే, క్రేన్ వచ్చి వాళ్ళ దగ్గరికి, ఏంటి మీరిద్దరూ ఫీల్ అవుతున్నారు అంటే అవి రెండు జరిగిన విషయం అంతా చెప్తాయి. అప్పుడు క్రేన్, గుడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలుసా, ఒకళ్ళతో ఒకళ్ళు హానెస్ట్గా ఉండాలి. హానెస్ట్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధం చెప్పుకోకూడదు. ఒకళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకొకళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి, హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా ఒకళ్ళకొకళ్ళు చాలా సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళని గుడ్ ఫ్రెండ్స్ అంటారు. అంతేగాని నీకు నచ్చిన విషయాలన్నీ నీ ఫ్రెండ్కి నచ్చాలని లేదు. అలా ఉంటేనే గుడ్ ఫ్రెండ్స్ కాదు. అర్థమైందా? మీరిద్దరూ చాలా గుడ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఎప్పుడూ ఇలాగే ఉండండి, హ్యాపీగా ఉంటారు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇద్దరు అప్పటి నుంచి చక్కగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అలాగే లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్లా ఉండిపోయారు. స్టోరీ బాగుందా? మరుండనా? బాయ్.